పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐని వినియోగంలోకి తేవాలని టీటీడీకి సూచించింది. అలాగే టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సరికాదని స్పష్టం చేసింది హైకోర్టు. పరకామణి కేసును సాధారణ దొంగతనంలా చూడలేమంది. కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. పరకామణి నేరం దొంగతనం కన్నా ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐని వినియోగంలోకి తేవాలని టీటీడీకి సూచించింది. అలాగే టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సరికాదని స్పష్టం చేసింది హైకోర్టు. పరకామణి కేసును సాధారణ దొంగతనంలా చూడలేమంది. కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. పరకామణి నేరం దొంగతనం కన్నా ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐని వినియోగంలోకి తేవాలని టీటీడీకి సూచించింది. అలాగే టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సరికాదని కూడా స్పష్టం చేసింది హైకోర్టు. పరకామణి కేసును సాధారణ దొంగతనంలా చూడలేమంది. కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. పరకామణి నేరం దొంగతనం కన్నా ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు.